కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. హాయ్ సార్. హలో అండి. హాయ్. ముందుగా ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరికి కూడా నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, సూపర్. అండ్ ఇప్పుడు మీ జర్నీ ఎలా ఉంది సార్? అంటే గతంలో పింక్ పాంగ్ సూర్య అంటే మాకు తెలుసు, చాలా పెద్ద సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. తర్వాత కాలంలో కొంత ఇబ్బందులు, బట్ దాటి మళ్ళీ మీ సినీ ప్రయాణం కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయి సార్? ఇప్పుడు మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాయండి. ఇప్పుడు జాట్లో ఒక 10 మెంబర్స్ ఉంటారు, అందులో వన్ ఆఫ్ ది మెంబర్. ఓకే. డైలాగ్స్ ఏమి అంత పెద్దగా లేకపోయినా కానీ క్యారెక్టర్ అంటే రిప్రజెంటేటివ్గా ఉండే ఒక ఊరికి సంబంధించింది జాట్. ఓకే, అవును. నాకు నెక్స్ట్ April 10th రిలీజ్ అవుతుంది. గోపి మల్లేన్ సార్ది. అవును, బాలీవుడ్ సినిమా చాలా బాగుంటుందండి. అందులో ఒక 10 మెంబర్స్ది ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, అది బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నా ప్రాణం అని ఒక సినిమా చేస్తున్నాను, ప్లస్ పాన్ ఇండియా అని ఒక సినిమా చేస్తున్నాను. సినిమా పేరే పాన్ ఇండియా, వైజాగ్లో జరుగుతుంది. అలాగే ఇంకో కొత్త ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మేబీ ఈ ఫౌజీలో నెక్స్ట్ మంత్ అన్నారు అను సార్, విలేజ్లో గెటప్ ఉంటుంది సూటి అన్నారు. సో అదొకటి ఉంటుందండి. ఇంకా వెబ్ సిరీస్ ఒకటి మిస్టర్ ఆనంద్ అని వెబ్ సిరీస్ జరుగుతుంది. సో అలా కొన్ని ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్ ఇలాగా కొంచెం ప్రజెంట్ అయితే ఐఎమ్ సో వెరీ హ్యాపీ. సూపర్ బిజీగానే ఉన్నారు. రామ్ బజరంగి అని రాజ్ తరుణ్ ప్లస్ సందీప్ మాధవ్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. అందులో కూడా రాజ్ తరుణ్ పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఒకటి చేస్తున్నారు. అండ్ ఫౌజీ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఆ క్యారెక్టర్ ఫౌజీలో ప్రభాస్ గారే రికమెండ్ చేశారంట, మీకు నిజమేనా? అవునండి. అంటే ఫౌజీ అండి అన్నని కలిశాను రాజ్యసభ అప్పుడు. ఏదన్నా మన దాంట్లో చేద్దుగంటారా, చెప్తాను నేను అని చెప్పారు. సో అలాగా ఫౌజీలో అన్న చెప్పడం జరిగింది. అండ్ ఒకప్పుడు పింక్ పాంగ్ సూర్య కంటే తనని గుర్తు చేసుకొని పిలిచి మరీ అవకాశాలు ఇచ్చే కొంతమంది ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు. రాజమౌళి గారు కానీ, అండ్ మదన్ గారు కానీ, ఆయన మీరు చేసిన ఆ నలుగురు సినిమా చంద్రసిద్ధార్థ్ గారు, వీళ్ళందరూ కూడా మీకు పిలిచి అవకాశాలు ఇచ్చారు. మీరు అలాగే ఎదిగారు కూడా. అండ్ ఇప్పుడు సూర్యాని పిలిచి అవకాశాలు ఇచ్చే మేకర్స్ ఎవరంటే ఏం చెప్తారు? లేదండి, అంటే అప్డేట్ కొత్త వాళ్ళు వస్తున్నారు. మ్యాట్ 2 కానీ, అంటే ఎప్పుడు కూడా నేను కూడా ఒకప్పుడు అలా వచ్చినవాడిని, కొత్తగా వచ్చినవాడిని. డెఫినెట్గా ఈ క్యారెక్టర్ ఇది సూర్యకి బాగుంటుందంటే ఇప్పటికీ డెఫినెట్గా పిలిచి ఇస్తారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్స్ గతంలో కూడా మంచి క్యారెక్టర్స్, మీరు ఇప్పుడు చెప్పినట్టు సై, ఆ నలుగురు, జై చిరంజీవ, కంత్రి, ఉల్లాసంగా ఉత్సాహంగా, బాహుబలి. సో ఇలాంటి అంటే ఒక మంచి రోల్స్ రావడం అన్నది, డైరెక్టర్స్ నన్ను నమ్మి ఇవ్వడం అన్నది నా అదృష్టం. నేను ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటాను డైరెక్టర్స్కి. అంటే ఆ క్యారెక్టరైజేషన్, ఒక ఆర్టిస్ట్ ఇది బాగా పర్ఫామ్ చేయగలడు నన్ను నమ్మి ఇచ్చినందుకు నేను ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను. సో ఇప్పుడు ఈ ట్రెండ్ ఏమవుతుందంటే ప్రతిదీ కూడా కొత్తగా వస్తున్నారు మళ్ళీ, అంటే జనరేషన్ మారిపోయింది, అప్డేట్ జస్ట్. సో ఈ అప్డేట్ టైంలో కూడా నాకు మళ్ళీ పిలిచి క్యారెక్టర్స్ ఇస్తున్నారంటే ఐఎమ్ సో వెరీ హ్యాపీ అసలు. సో అలాగే ఇప్పుడు ఎవరు చేసినా ఈ క్యారెక్టర్కి సూర్య సరిపోతాడు అనుకుంటే డెఫినెట్లీ నాకు కాల్ చేస్తారు, నేను వెళ్ళి అప్రోచ్ అవుతాను. డెఫినెట్గా ఏది బాగున్నా, అది ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ఐఎమ్ రెడీ టు డూ. అండ్ ఇది